జలనారాయణ దేవుడి దేవస్థానం గురించి, జలనారాయణ స్వామి ప్రత్యేకత గురించి, పురాణ విశ్వాసం గురించి, రాజులకు సంబంధించిన నమ్మకం గురించి, ఆధ్యాత్మిక విశేషం గురించి, స్వర్ణగిరిలో ఉన్న సంబంధం గురించి, దర్శన సమయంలో కనిపించే విశేషం గురించి, భక్తులు చేసే పూజల గురించి ఈరోజు మనం జలనారాయణ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జలనారాయణుడు భక్తులలో చాలా విశేషమైన నమ్మకాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో బుద్ధ నీలకంఠ అని ప్రసిద్ధి. ఇది నేపాల్ రాజధాని కర్మాండ సమీపంలో ఉంటుంది. అక్కడ విష్ణుమూర్తి భారీ విగ్రహం నీటి మీద తేలి ఆడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. దీనినే జలనారాయణ అని పిలుస్తారు. అయితే జలనారాయణుడికి ప్రత్యేక పూజలు ఏంటంటే, ఈ విగ్రహం సుమారు 5 మీటర్ల పొడవు ఉంటుంది. నల్ల రాతితో తయారైన మహావిష్ణువు అనంత శేషునిపై విశ్రాంతిగా ఉన్న రూపంలో కనిపిస్తారు. విగ్రహం చుట్టూ ఎప్పుడు నీరు ఉంటుంది. భక్తులు దీన్ని అత్యంత పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. జలనారాయణుడు ఉన్న క్షేత్రాన్ని చాలా పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు భక్తులు. పురాణ విశ్వాసం అయితే పురాణ కథనం ప్రకారం ఒక రైతు పొలం దున్నుతుండగా నేలలో నుండి రక్తం వచ్చినట్లు చెప్తారు. ఆ తరువాత అక్కడ తవ్వగా ఈ మహావిష్ణువు విగ్రహం అదేనండి శ్రీ మహావిష్ణువు మూర్తి విగ్రహం బయటపడిందని కథ ఉంది. అప్పటి నుండి ఆ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారిందంట. రాజులకు సంబంధించిన నమ్మకం ఏంటో తెలుసా? నేపాల్లో ఒక పాత విశ్వాసం ఉంది. అక్కడి రాజులు జలనారాయణ స్వామిని ప్రత్యక్షంగా దర్శిస్తే అపశకునం జరుగుతుందని నమ్మేవారు. అందుకే కొంతకాలం వరకు రాజులు ఆలయానికి వెళ్లకుండా ఉండేవారని చెప్తున్నారు. ఆధ్యాత్మిక విశేషం అంటే భక్తులు ఇలా నమ్ముతారు. జలనారాయణుని దర్శిస్తే మనుషు ప్రశాంతంగా అవుతుందని, కుటుంబ సమస్యలు తగ్గుతాయని, విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన దర్శనం. కార్తీక మాసం ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు. స్వర్ణగిరికి సంబంధించిన విషయం, మీరు చెప్పిన స్వర్ణగిరి అనేది కొన్ని భక్తుల యాత్ర వీడియోలు నారాయణునితో కలిపి చెప్పబడుతూ ఉంటుంది. కానీ ప్రధానంగా నేపాల్లోని బుద్ధ నీలకంఠ ప్రాంతంలో ఉంది. దర్శన సమయంలో కనిపించే విశేషాలు, నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించే విష్ణుమూర్తి రూపం, అత్యంత విశేషమైన విశ్రాంతిగా ఉన్న భంగిమ, ప్రశాంతమైన ఆలయ వాతావరణం, వేలాది మంది భక్తులు స్వామివారికి చేసే పూజలు, తులసి అర్చనలు, విష్ణు సహస్ర పారాయణం, దీపారాధన, ఏకాదశి ఉపవాసాలు, పూలు పుష్పాలతో అభిషేకం. జలనారాయణ స్వామి క్షేత్రం భక్తికి, ప్రశాంతత, విశ్వాసానికి ఒక గొప్ప చిహ్నంగా భావించబడుతుంది. మీరు ఎప్పుడైనా జలనారాయణ్ణి ఏ గుడిలోనైనా దర్శనం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఈ విష్ణుమూర్తి రూపాన్ని ఇలా ఉన్న జలనారాయణ్ణి మనం దర్శనం చేసుకోవడం చాలా విశిష్టమైనది. అయితే ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం.